బొద్దింకలే ప్రభుత్వంపై హిట్టు కొట్టాయనిపిస్తోంది. ఉక్కిరిబిక్కిరి అయిన మోదీ ప్రభుత్వం తమ విద్యామంత్రి చేత రాజీనామా చేయించింది. మరి ఇంతకాలం జాప్యం ఎందుకంటే అదో వ్యూహాత్మక ఎత్తుగడ అని వాదించే వాళ్ళు ఉంటారు. దేశంలో పేపర్ లీకుల్లో కొత్తేమీ కాకపోయినా ఈ ఒక్క వ్యవహారంపై ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడటం మాత్రం ఆశ్చర్యకరమైన అంశమే అవుతుంది. కాకపోతే 2 దశాబ్దాలుగా సాగుతున్న నీట్ పరీక్షపై విశ్వసనీయత ఎంత, అన్ని వర్గాల ఆమోదయోగ్యత ఎంత అన్నది ఆలోచించాల్సిన అంశం. దక్షిణాది రాష్ట్రాలకు నీట్ నిష్ప్రయోజనంగా మారిందని తమిళ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అసలు నీట్ వద్దని, రాష్ట్రాలే వైద్య విద్యా ప్రవేశాలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తమిళ ఫ్రెండ్లీ పార్టీ కాంగ్రెస్ లీకేజీలపై ఉద్యమించిందే తప్ప మౌలిక ప్రశ్న అయిన నీట్ ఆవశ్యకతపై మాట్లాడటం లేదు. రాహుల్ గాంధీ దీనిపై మౌనం పాటిస్తున్నారు. నీట్ వ్యవహారంలో తీవ్ర ఒత్తిడికి గురైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 రోజుల్లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని ప్రధాన్ తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకోవటం తనకు ఇష్టం లేదని పేర్కొన్న ప్రధాన్, దేశ సమగ్రత దెబ్బతినకుండా చూడటం, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా చూడటం, విద్యార్థులు తమ సమయాన్ని చదువులకే, కెరియర్ నిర్మాణానికే కేటాయించేలా చూడటం తన ఉద్దేశమని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ నీట్ వ్యవహారంలో వ్యూహాత్మక వెనకడుగు వేసిందని కూడా ఒక విశ్లేషణ ప్రచారానికి వచ్చింది. తెగేదాకా లాగకుండా ఉద్యమం సంపూర్ణ ఊర్ధ్వచలనంలో ఉన్నప్పుడే దాన్ని చల్లార్చింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రత్యర్థుల బలం ఎంత పెరిగిందో తెలుసుకునే అవకాశం వచ్చింది. తమ విధానాల పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత శాతాన్ని అంచనా వేసుకునే వీలు కలిగింది. మోదీ పట్ల వ్యతిరేకత ఎంత అనే నెగిటివ్ పాయింట్ కంటే మోదీ తన బలాన్ని అంచనా వేసుకునే ఛాన్స్ రావడం అనేది పాజిటివ్ పాయింట్ గా చూడాలి. పైగా తన మద్దతుదారులు ఎంతమేర కడదాకా వెన్నంటే ఉంటారో తెలుసుకునేందుకు సీజేపీ ఉద్యమాన్ని మోదీ వాడుకున్నారని అర్థం చేసుకోవటం అనివార్యం. ఇంత జరుగుతున్న తరుణంలో మౌలికమైన ఒక అంశాన్ని జాతీయ పార్టీలు చాలా తెలివిగా పక్కన పడేయగలిగాయి. వైద్య విద్యలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన నీట్ వల్ల దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడు విద్యార్థులకు నష్టం కలుగుతోందన్న కఠోర సత్యాన్ని పెద్దది కాకుండా పక్కకు నెట్టగలిగాయి. ఉత్తరాదిలో పార్లమెంటుకు ఓట్లు, సీట్లు ఎక్కువ. వారు చెప్పిందే జరుగుతుందని తమిళ నేతలు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్నారు. అందుకే తాము నీట్ను వ్యతిరేకించినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. నీట్ అనేది తమిళులకి నచ్చని ఒక పరీక్షా విధానం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని తీసుకుని చదువుకున్న విద్యార్థులకు నీట్ పరీక్షలో ఎక్కువ మార్కులు రావటం లేదన్నది నిజం. సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా నీట్ ప్రశ్నాపత్రాలు రూపొందిస్తున్నందున స్టేట్ బోర్డుల్లో చదివిన పిల్లలు నీట్ను క్రాక్ చేయలేకపోతున్నారని, అందుకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీఎంకే చాన్నాళ్లుగా వాదిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నీట్ పేరు చెబితేనే భయమేస్తోంది. పైగా అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే పరీక్షగా తయారైంది. ప్రస్తుతం తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం విద్యను ఉమ్మడి జాబితా నుంచి మళ్లీ రాష్ట్ర జాబితాకు మార్చాలని కోరటం కూడా నీట్ను రద్దు చేయించటం కోసమే అనుకోవాలి. డీఎంకేతో పొత్తు ఉన్నంతకాలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నీట్ పై తడవకో మాట మాట్లాడారు. ఇప్పుడు డీఎంకేను డంప్ చేసిన తర్వాత తన వైఖరిని పూర్తిగా మార్చేసుకుని నీట్కు జై కొడుతున్నారు. అదే కదా మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం.